ఇక హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ నేడు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ జరిపింది. గేమ్ యాప్స్ ను, బెట్టింగ్ యాప్స్ ను వేర్వేరు చేయాలని తెలిపారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. A23 తో సహా My 11 Circle, Dream 11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, ఐపీఎల్ కి ఎంపీఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్ కి, వాలీబాల్ లీగ్ కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్ గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్ గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23 తో సహా My 11 Circle, Dream 11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ